జలజీవన్ మిషన్ ద్వారా ఏపీలో 95.44 లక్షల కుటుంబాలకు మంచినీటిని అందించవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జలజీవన్ మిషన్ పథకం కింద 3 గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం పనులకు శంకుస్థాపన చేశారు. కుళాయిల ద్వారా తాగునీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. జగన్ 5 ఏళ్ల పాలనలో జలజీవన్ పథకాన్ని నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. అలాగే జగన్ రైతులకు చెల్లించాల్సిన 1674 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తెలియజేశారు. ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉండాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రం పయనించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కృషితో పర్టికులర్గా జలజీవన్ మిషన్, ఎందుకంటే ఈ నిధులన్నీ కూడా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో కేంద్రం ఇచ్చినటువంటి జలజీవన్ మిషన్ కూడా సద్వినియోగం చేసుకోక మరి ఆ నిధులు కూడా మురిగిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. కేంద్రం ఇచ్చేటువంటి జలజీవన్ మిషన్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వంగా తన వాటా చెల్లించకపోవడమే కాకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా దారి మళ్లించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఎందుకు దుర్మార్గమైన ప్రభుత్వం అంటున్నానంటే, ఈవేళ ప్రతి వ్యక్తి కూడా ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కోట్లు గడించినా కూడా గుక్కడు మంచినీళ్లు పడకపోతే ఆ ప్రాణం నిలవదు. అటువంటి మంచినీళ్ళకి సంబంధించినటువంటి నిధులు కేంద్రం ఇస్తే వాటిని కూడా దారి మళ్లించేస్తే ఇక ప్రజలు ఎట్లా బ్రతకాలో మరి సమాధానం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పవలసిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి జలజీవన్ మిషన్కి సంబంధించినటువంటి ఆ టైం కూడా మరి అయిపోతే మళ్ళీ నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి 2027 వరకు కూడా ఈ జలజీవన్ మిషన్ సమయం పెంచడం ద్వారా ఈవేళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఈవేళ మళ్ళీ నిధులు